చాలామంది ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఏమొస్తది అని అనుకుంటూ ఉంటారు గదా! నేను చెప్తానిప్పుడు మనకి. అని ఫుల్‌గా చూడండి. లాస్ట్‌లో మీకు వీటికి సంబంధించిన రిసోర్సెస్ అండ్ యాప్స్, వెబ్‌సైట్ అలాగే ప్రోగ్రామ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎవ్రీథింగ్ నేను మీకిస్తాను. అది కూడా నేను మీకు లాస్ట్‌లోని ప్రతి డీటెయిల్స్ మెన్షన్ జేస్తాను. అలాగే ఆ డీటెయిల్స్ మీకు వీడియోలోని కాకుండా నా వాట్సాప్ ఛానల్‌లో గూడా నేను షేర్ చేస్తున్నాను. సో, అక్కడే బయోలో లింక్స్ ఉంటాయి. వాట్సాప్ ఛానల్‌కి గూడా వెళ్ళి అక్కడ మీరు తీసుకోవచ్చు. ఇదొక్కటే గాదు, నాకు తెలిసిన చాలా రిసోర్సెస్ అన్నీ గూడా నేను అక్కడే పెడుతున్నాను. కొన్ని నేను పోస్ట్ చెయ్యను, అందులోనే ఉంటాయి. సో, వాట్సాప్ ఛానల్‌కెళ్తే మీకు వేరే వేరేవి కూడా తెలుస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌కి మనకి మనీ మోనిటైజేషన్ లేకపోవచ్చు కానీ, కొలాబరేషన్ మోనిటైజేషన్ ఒకటుంటది. మనము బ్రాండ్స్ రిక్వైర్మెంట్స్ ద్వారా మనము కొలాబరేట్ చేయొచ్చు. మనం అప్లై చేసుకొని అదొకటుంటది. అండ్ సెకండ్ థింగ్, మామూలు బ్రాండ్స్ మనల్ని కాంటాక్ట్ అవ్వడం గానీ, లేదా మనం బ్రాండ్స్‌ని కాంటాక్ట్ అవ్వడం గానీ చేసి కొలాబరేషన్స్ చేసుకుంటాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూజీసీ అనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు కొన్ని చెప్పేదేంటి అంటే, పెయిడ్ కొలాబరేషన్ అండ్ బార్టర్ కొలాబరేషన్ అని ఉంటది. పెయిడ్ ఏంటి అంటే మనకి ఎవరైతే బ్రాండ్స్ ఉంటారో వాళ్ళు మనకి మనీ ఇచ్చి వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేపించుకుంటారు. అలాగే బార్టర్ అయితే మనకు ప్రొడక్ట్ ఇస్తారు. యూజీసీ ఏంటి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే, మనము యూజర్ జనరేటెడ్ కంటెంట్ అనమాట. అంటే మనము మన ఫేస్ కనబడకుండా వీడియో చేసి వాళ్ళ అకౌంట్‌కి ఇవ్వాలి. అది యూజీసీ. లేదా మన ఫేస్ కనబడకుండా మనమే మన అకౌంట్‌లో పోస్ట్ చేయాలి. సో, అలా అందులో కూడా 2 టైప్స్ ఉంటాయన్నమాట ఇవి. దాంట్లో కూడా కొంతమంది పెయిడ్ ఇస్తారు, కొంతమంది బార్టర్ ఇస్తారు. అంటే ప్రొడక్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు అండ్ మనీ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో, కొలాబరేషన్స్ అవి ఇలా ఉంటాయన్నమాట. యూజీసీ అంటే అది. అండ్ వీటిల్లో కూడా మనకి ఏదొచ్చినా మనం తీసుకోవాలి. ఎందుకంటే బార్టర్ ఫస్ట్ వస్తే అదే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనం చేసే వీడియోస్ మిగతా వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి, మిగతా బ్రాండ్స్ కూడా మనల్ని చూడొచ్చు. అందుకని మనం చేసే ప్రతి చిన్నది నీట్‌గా చేస్తే మనకి కొలాబరేషన్స్ వస్తాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, ఇంకొక వే ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా అంటే, ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని ఫస్ట్ మీరు తీసుకొని ఆ ప్రొడక్ట్‌ని మీరు వాడుతున్నట్టుగా ప్రమోట్ చేసి వాటికి ఇవ్వాలనమాట. దానికి కూడా ఇప్పుడు మ్యాక్సిమం 99% ప్రతి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ కూడా మనకి అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది పెట్టేసింది. అందులో కూడా సెపరేట్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్ అని కూడా పెట్టింది అఫిలియేట్ మార్కెటింగ్‌లోనే. దాంట్లోనే మనం రిజిస్టర్ అయ్యి చేసుకోవచ్చు. ఆ టైప్‌లో అయితే ఉంటాయన్నమాట. కొలాబరేషన్స్ ఉంటాయి, యూజీసీ ఉంటది, అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటది. అందులోని బార్టర్ అండ్ పెయిడ్. బార్టర్ అంటే మనకి ప్రొడక్ట్ వస్తది. పెయిడ్ అయితే మనీ ఇచ్చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనము కొంచెం వీడియోస్ అవి మంచిగా చేసి మంచిగా చూపించాలి. అండ్ యూజీసీకి కూడా అంతే. మనం వాటికి చాలా అఫిలియేట్ ప్రోగ్రామ్ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. అఫిలియేట్‌కి సంబంధించినవి యాప్స్ ఉంటాయి. అండ్ యూజీసీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఏంటంటే ఎవరెవరికో యాక్టర్స్‌కి వాళ్ళకి వీళ్ళకి పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే పెట్టుకుంటారు గానీ, చిన్న చిన్న వాళ్ళు పెట్టుకోరు గదా! సో, వాళ్ళేంటంటే ఇటు ఫ్రీగా వచ్చే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కానీ, లేదంటే ఇలా పెయిడ్ ప్రమోషన్ చేయడం గానీ, లేదా బార్టర్ ప్రమోషన్ చేపించడం గానీ చేసుకుంటారు. సో, మనకి ఫాలోవర్స్ ఇంతమందున్నారు, అంతమందున్నారు అనేది వాళ్ళకి అవసరం లేదు. యూజీసీ నువ్వు చేయాలి అనుకుంటే, అంటే యూజర్ జనరేటెడ్ కంటెంట్. నువ్వు చేయాలి అనుకుంటే వెబ్‌సైట్స్ చూసి నువ్వు అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఆ వీడియో మ్యాక్సిమం నీ అకౌంట్‌లో నువ్వు పోస్ట్ చేసుకోవు. వాళ్ళ అకౌంట్‌లోకి పోస్ట్ చేసుకోవడానికి మనము తయారు చేసి ఇస్తాం. మనం యూజ్ చేసినట్టు వితౌట్ ఫేస్. సో, ఫేస్ కనపడకుండా చేయాలి అనుకునే వాళ్ళకి యూజీసీ ఈజ్ ద బెస్ట్ అనమాట. ట్రై చేయండి. ఒక్కసారిగా ఏది వర్కౌట్ అవ్వదు. సో, పక్కా ఒకసారి క్లిక్ అయింది అంటే గనక ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటాయి. సో, ఆల్ ద బెస్ట్.
ఇది యాప్స్ అండ్ వెబ్సైట్స్ అనమాట. వీటిలో అప్లై చేయండి. మీకు బ్రాండ్స్ కాంటాక్ట్ అవుతారు సూటబుల్ అయితే. ఇది వచ్చి ఏజెన్సీ. వీళ్ళు మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా తీసుకొని వాళ్ళ బ్రాండ్ మీకు ఇస్తారు. ఇది వచ్చేసి యూజీసీ అనమాట. వీటిలో కూడా అప్లై చేయండి. మీకు రావచ్చు. ఇదేమో అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అనమాట. అప్లై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నన్ను ఫాలో చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా రిసోర్సెస్ కావాలి, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నన్ను ఫాలో అవ్వండి. అండ్ నా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే మీకు అక్కడ రిమైనింగ్ ఏమైనా ఎక్స్ట్రా తెలుసుకోవాలనుకుంటే అక్కడ పెడతాను. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్ని అలాగే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి వీడియోస్ పెడతాను. నాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తూ ఉంటాను. నాకు తెలిసిన ప్రతిదీ చేస్తాను. అలాగే ఒక పక్క నేను చేద్దామనుకున్న కంటెంట్, యాక్టింగ్, డ్యాన్స్ ఇలాంటివి నాకు నచ్చినవి పెడుతూ ఉంటాను. అలాగే ఇవి కూడా చెప్తాను. ఆల్ మిక్స్డ్ ఉంటుంది. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నేను ఒక్కొక్కటి నేర్చుకుంటూ మీకు పెడుతూ ఉంటాను. సో కొంచెం టైం తీసుకుంటూ పెడతాను. ఏమనుకోవద్దు. బట్ ప్రతిదీ క్లియర్గా పెడతాను. థ్యాంక్ యూ.